బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింకయ్యను విచారించారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా లింకయ్యను విచారించారు పోలీసులు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, తెలిసిన వ్యక్తి కాబట్టి తిరుపతన్నతో మాట్లాడానన్నారు లింకయ్య. ఇద్దరి నెంబర్లు అడిగితే తెలుసుకుని ఇచ్చానని, ఈ నెంబర్స్ ఎందుకని తిరుపతన్నను అడిగానన్నారు లింకయ్య. వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాపింగ్ అనేది అవాస్తవమన్నారు లింకయ్య. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు లింకయ్య. మనం బలంగా తిరుగుతున్నామని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకమైన ఆలోచనతోటో విచారణ పిలవడం జరిగింది. అలా చేసిన పెద్ద తప్పితే మనకు సంబంధం లేని విషయాలు అవి. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయ సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, వాళ్ళు ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కాదు. అది ఉన్న వాస్తవకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు. నా కాన్సెప్ట్ అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, 6 ఏళ్ల సంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి చాలామంది నాకు 20 రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. నేను వేరే రకం ఆలోచన కాదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చినాను చెప్పడం జరిగింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడే హైదరాబాద్లో ఏ విధంగా సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, లింగయ్యను విచారించారు పోలీసులు అని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అంశాలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి? ఎకరెకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యని గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ విచారించడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సంబంధించిన ఫోన్ కాల్ డేటాలో వాట్సాప్ చాటింగ్ లో తిరుమూర్తి లింగయ్యకి సంబంధించిన కాల్ హిస్టరీ రీట్రీవ్ చేయడం జరిగింది. చాలా సార్లు తిరుపతన్నతో మాట్లాడడం, అదేవిధంగా ఆయనతో వాట్సాప్ లో చాటింగ్ చేయడం సంబంధించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకు చాటింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడారు, తిరుపతన్న అడిగిన నెంబర్లని 2 నెంబర్లని తిరుపతన్నకి అందించడం జరిగింది. ఆ వ్యక్తులకు సంబంధించిన సెల్ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎలాంటి సమాచారం అందించారు, అసలు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎందుకు అడగాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి దర్యాప్తు చేయడం జరిగింది. గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి తిరుమూర్తి లింగయ్యకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేశారని చెప్పేసి కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ నాయకుడు కాబట్టి పోస్టింగ్ల కోసం లేదంటే వేరే పనులపైన పోలీసులు ఫోన్ చేస్తుంటారు, అందులో భాగంగానే మాట్లాడాను, అతను అడిగిన నెంబర్లు ఇచ్చాను, మళ్ళీ తిరిగి ఆ నెంబర్లు ఎందుకు అడిగాడనే దానిపై కూడా తిరిగి ఫోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు నన్ను అడగడం జరిగింది వివరాలు, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందించడం జరిగింది. అంతే తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. మళ్ళీ పోలీసులు విచారణకు పిలిస్తే తప్పకుండా విచారణకి వచ్చి సహకరిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ రోజు గంటన్నర పాటు తిరుమూర్తి లింగయ్యని విచారించడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. తిరుపతన్న ఇద్దరి ద్వారా మునుగోడు బై ఎలక్షన్ కు సంబంధించి ఆ ఎలక్షన్ల సమయంలోనే చాలా సార్లు తిరుపతన్నతో తిరుమూర్తి లింగయ్య మాట్లాడినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ సమయంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు, ఆ ఫోన్ల ట్యాపింగ్ ద్వారా వాళ్ళ కదలికలను పసిగట్టి ఎవరికి అందించాడు, వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు తిరుమూర్తి లింగయ్యని విచారించారు. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు రావాలని చెప్పేసి పంపించి వేయడం జరిగింది. మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు వచ్చి సహకరిస్తానని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది. రైట్ సురేష్, అయితే ఈ విచారణకు సంబంధించి అటు లింగయ్య ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలని నేను ప్రశ్నిస్తున్నాను, అందుకోసమే ఈ విధంగా నా పైన ఈ విచారణకి హాజరు కావాలని ఒకటి తెరపైకి తీసుకొస్తున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి న్యాయ పోరాటం కూడా చేస్తానంటున్నారు లింగయ్య. దీన్ని ఎలా చూడొచ్చంటారు? మరి లింగయ్యకి సంబంధించిన పూర్తి ఆధారాలు, ఎవిడెన్స్, టెక్నికల్ ఆధారాలు అన్నిటిని సేకరించిన తర్వాతే ఆయనని విచారణకు పిలిచడం జరిగింది. అవన్నీ కూడా ఆయన ముందుంచి విచారించడం జరిగింది. వాటికి సంబంధించి ఆయన ఇద్దరి పేర్లు
సంబంధించిన నెంబర్లని తిరుపతన్న నన్ను అడగడం జరిగింది. ఆ నెంబర్లని నేను తిరుపతన్నకి ఇచ్చాను నా అంచర్ల ద్వారా తెలుసుకొని. వారు నాకు తెలిసిన వాళ్ళే వ్యాపారస్తులు వ్యాపారవేత్తలు హైదరాబాద్ లోనే ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాజకీయ పార్టీలకు వాళ్ళకి సంబంధం లేదు, నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళే కాబట్టి నెంబర్ ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన నోటితోనే చెప్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా ఉన్నాడు. ఆయనకు కావాల్సిన నెంబర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా, అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారానే ప్రత్యర్థులకు సంబంధించిన కదలికలకు సంబంధించి సమాచారం తెలుసుకోవడం, డబ్బులు చేరవేయడం, అదేవిధంగా మునుగోడు బై ఎలక్షన్ ని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకొని అక్కడ గెలిచేందుకు ప్రయత్నించి గెలిచింది కూడా. అక్కడ బై ఎలక్షన్ లో మొత్తం యంత్రాంగాన్ని అక్కడ దింపింది కాబట్టి అక్కడికి వచ్చే మిగతా పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, వీరికి సంబంధించిన ముఖ్య అనుచరులు, వారికి సహకరిస్తున్న వ్యక్తులు, వారికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లన్నింటిని కూడా వాళ్ళ ద్వారానే సేకరించి ఆ నెంబర్లను ట్యాపింగ్ చేసి వారి వివరాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ ఉన్నారనే ఆరోపణలు కూడా పూర్తిగా ఉన్నాయి. వీటికి సంబంధించే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. మునుగోడు బై ఎలక్షన్ల సమయంలో ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారులతో పాటు కొంతమంది ముఖ్య నాయకులతో కలిసిన వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేసి అందులో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అప్డేట్ చేస్తూ అవన్నీ కూడా డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసిన వివరాలన్నిటిని కూడా పోలీసులు మళ్ళీ తిరిగి రీట్రీవ్ చేయడం జరిగింది. ఆ వాటిని ముందు ఉంచే తిరుమూర్తి లింగయ్యని ప్రశ్నించడం జరిగింది. వాటికి సంబంధించే తాను సమాచారం ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.